పక్షుల గ్యాస్ సిలిండర్ కష్టాలు. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. తుని తన ఇల్లు లోపల గ్యాస్ సిలిండర్ వెలిగించి వంట చేస్తూ ఉంటుంది. స్టవ్ మీద వంట ఉడుకుతూ ఉండగా హఠాత్తుగా మంట చిన్నగా అయిపోయి పూర్తిగా ఆరిపోయింది. తుని కంగారుగా వెళ్లి ఆ సిలిండర్ని పట్టుకుని ఊపి చూసింది. సిలిండర్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. అన్నం ఇంకా ఉడకలేదా అమ్మా? తొందరగా పెట్టమ్మా, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయమ్మా. అయ్యో బుచ్చి, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయింది తల్లి. మంట పూర్తిగా ఆరిపోయింది. సగం ఉడికిన ఈ అన్నం ఇప్పుడు నీకెలా పెట్టాలి? ఈ సిలిండర్ చాలా బరువుగా ఉంటుంది. దీన్ని మోసుకుని వెళ్లి కొత్త సిలిండర్ తేవడం నా వల్ల కాదు. పద, మన చోటు ఆంటీ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ గ్యాస్ మీద వంట పూర్తి చేసుకుందాం. టోనీ పుచ్చి కలిసి పక్కనే ఉన్న చోటు ఇల్లు దగ్గరికి వెళ్లారు. అక్కడ చోటు కూడా తన ఇంటి ముందు ఖాళీ అయిన గ్యాస్ సిలిండర్ ని పట్టుకుని నెట్టడానికని ప్రయత్నిస్తోంది. పక్కనే బన్ను ఆకలితో ఏడుస్తున్నాడు. చోటు, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పని చేస్తుందా? మా ఇంట్లో వంట మధ్యలోనే అయిపోయింది. బుజ్జి ఆకలితో ఏడుస్తుంది. మీ ఇంట్లో వంట చేసుకుంటాను. ఏం చెప్పమంటావు తుని? నా ఇల్లు కూడా అదే గోలా. ఉదయం వంట మొదలు పెట్టగానే గ్యాస్ అయిపోయింది. ఈ సిలిండర్ ఎంత బరువుందో చూడు. దీన్ని జరపలేక నా ఒళ్ళంతా నొప్పులు పుడుతోంది. నా కొడుకు బన్ను ఉదయం నుండి పస్తులున్నాడు. నాకేమో ఈ బరువు మోయడం వల్ల కాళ్ళు లాగేస్తున్నాయి. అంటే నాకు చాలా ఆకలిగా ఉందంటే మా అమ్మ వంట చేయలేకపోతుంది. నాకు ఈ సిలిండర్ల మీద చాలా కోపంగా ఉందంటీ. ఇది ఎందుకింత బరువుగా ఉంటుందో ఏమో. అమ్మా, నాకు కూడా ఆకలిగా ఉందమ్మా. మనం ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇక్కడ కూడా గ్యాస్ లేదా అమ్మా? బాధపడకండి పిల్లలు, మనం వెంటనే లూసీ ఇల్లు దగ్గరికి వెళ్దాం. తన దగ్గర ఖచ్చితంగా గ్యాస్ ఉండుంటుంది. వంట పూర్తయ్యేదాకా తన సిలిండర్ వాడుకుందాం. అందరూ కలిసి లూసీ ఇల్లు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఊరి పెద్ద మహి, కుహు మరియు లూసీ ముగ్గురు విచారంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. లూసీ ఇంటి ముందు కూడా ఒక ఖాళీ సిలిండర్ పడి ఉంది. రండి తుని, చోటు, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఈ బరువైన సిలిండర్ మోస్తే నా తెల్లటి ఈకలు ఎక్కడ రాలిపోతాయేమోనని నాకు భయంగా ఉంది. నా అందం పాడైపోతుంది. ఈ సిలిండర్లన్నీ చూడగానే నా ఒళ్ళు వణికిపోతోంది. నా బాధ ఇంకా ఘోరంగా ఉంది. గ్యాస్ లేక నేను వేడి నీళ్లు తాగలేదు. వేడి నీళ్లు తాగకపోతే నా గొంతు పెగలదు. ఈ రోజు నా పాటలన్నీ ఈ సిలిండర్ల వల్ల ఆగిపోయాయి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. పక్షులారా, ఊరంతా ఇదే సమస్య వచ్చింది. ఉదయం నేను అందరిళ్లకు వెళ్లాను. అందరి గ్యాస్ సిలిండర్లు ఒకేసారి ఖాళీ అయిపోయాయి. నేనిప్పుడే చూసొచ్చాను. అడవి చివర కొత్త సిలిండర్లు ఇచ్చే గ్యాస్ బండ్ వచ్చింది. కానీ మన ఊరు నుండి అక్కడికి చాలా దూరం. ఈ బరువైన సిలిండర్లను మోసుకొని అక్కడికెళ్ళి మళ్ళీ నిండు సిలిండర్లు మోసుకొని రావడం మన పక్షుల వల్ల అయ్యే పనేనా? నాకైతే ఏ దారి కనిపించడం లేదు. అవును మహి గారు, అంత బరువు మోస్తే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాగని వంట చేసుకోకపోతే మన పిల్లలంతా ఆకలితో అల్లాడిపోతారు. ఎవరికైనా ఏదైనా ఉపాయం ఉందా? నా వల్ల అయితే ఒక్క అడుగు కూడా ఈ సిలిండర్ని జరపడం కాదు. ఈ ఈకలు మురికైపోతాయి. నేను అస్సలు ముట్టుకోను. అందరూ నిరాశగా కూర్చున్న సమయంలో ఆకాశం నుండి ఎంతో ఉత్సాహంగా చిచ్చు మరియు చిన్ను అక్కడికొచ్చారు. వాళ్ళని చూడగానే అందరిలో చిన్న ఆశ మొదలైంది. ఏమిటి మిత్రులారా, అందరూ లూసీ ఇళ్ల దగ్గర చేరారు. మీ ముఖాలు ఎందుకంత విచారంగా ఉన్నాయి? అందరూ ఇళ్ల ముందు ఈ ఖాళీ గ్యాస్ సిలిండర్లు ఎందుకున్నాయి? ఇంకేముంది చిచ్చు, మన ఊర్లో అందరి గ్యాస్ సిలిండర్లు ఒకేసారి ఖాళీ అయిపోయాయి. అడవి చివర గ్యాస్ బండి వచ్చింది, కానీ అంత దూరం ఈ బరువైన సిలిండర్లను మోసుకుని వెళ్లడం ఎవరి వల్ల కావడం లేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. అవునంటే మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. నేను మా అమ్మని అడిగితే తను ఎవరింటికో వస్తుంటే నేను కూడా వచ్చేసాను. చిచ్చు, నువ్వెప్పుడు అందరికీ దారి చూపిస్తావు. ఈ బరువును మోయడానికి మనకు ఎవరికైనా బలం ఉందా చెప్పు? ఈ రోజు మనమంతా పస్తులుండాల్సిందేనా? చిచ్చు నవ్వుతూ, ఎవరు చెప్పారు మహి గారు పస్తులుండాలని? బరువు పైకి ఎత్తి మోస్తేనే కష్టం, కానీ కింద పెట్టి దొర్లిస్తే చాలా సులభం. ఇది చిన్న లాజిక్. దొర్లించడమా? ఈ సిలిండర్ నేల మీద దొర్లితే రాళ్లకు తగిలి పేలిపోవా? ఆయన నేల మీద దొర్లించడానికి కూడా చాలా బలం కావాలి కదా చిచ్చు. నేరుగా నేల మీద దొర్లించడం కాదు లూసీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా ఉంది. మనం చెట్ల దగ్గర పడిపోయిన చిన్న గుండ్రటి చెక్క దొంగలను తీసుకుని వద్దాం. ఆ చెక్క దొంగల మీద ఈ సిలిండర్ పడుకోబెట్టి నెమ్మదిగా నెట్టుకుంటూ వెళ్తే చక్రాల మీద బండి వెళ్ళినట్లు ఇవి చాలా సులభంగా ముందుకు వెళ్తాయి. మనకు బరువు ఏమాత్రం అనిపించదు. వావ్, నిజంగానా చిచ్చు? అయితే మనం అసలు బరువు మోయాల్సిన అవసరమే లేదా? అస్సలు అవసరం లేదు కుహ.
బరువంతా ఆ గుండ్రటి చెక్క దొంగలే మోస్తాయి. మనం కేవలం వాటిని ముందుకు నెడితే చాలు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు చిచ్చు? నువ్వు చెప్పినట్లే చేద్దాం. నా కొడుకు బన్ను ఆకలితో ఉన్నాడు. నేను వెంటనే వంట మొదలు పెట్టాలి. అవునా ఆంటీ, నాకు చాలా ఆకలిగా ఉంది. తొందరగా గ్యాస్ తీసుకురండి ఆంటీ. ఒరే చిన్న, నువ్వు చోటు ఆంటీకి సహాయంగా వెళ్ళి అడవిలో ఉన్న గుండ్రటి చెక్క ముక్కలు ఏరుకుండ్రా. నేను తోనే కలిసి ఇక్కడున్న వాళ్ళందరికీ ఆ చెక్కలు ఎలా అమర్చాలో చూపిస్తాను. ఇట్టే తెస్తానమ్మా. పదండి ఆంటీ, తొందరగా వెళ్దాం. కొద్ది నిమిషాల్లోనే చిన్ను చోటు కలిసి ఒకే సైజులో ఉన్న గుండ్రటి చెక్క దొంగలను తీసుకొని వచ్చారు. అందరూ చూడండి, ఈ 3 చెక్క దొంగలను నేల మీద సమానంగా పెట్టండి. ఇప్పుడు ఈ ఖాళీ సిలిండర్ది వాటి మీద పడుకోబెట్టండి. ఇప్పుడు కొంచెం నెట్టి చూడండి. తుని మెల్లగా తన సిలిండర్ను నెట్టింది. ఆశ్చర్యంగా ఆ బరువైన సిలిండర్ ఆ గుండ్రటి చెక్కల మీద చక్రాల్లా దొర్లుకుంటూ ఎంతో తేలికగా ముందుకు కదిలింది. అరే, ఇది చాలా తేలికగా ఉంది చిచ్చు. నా ఒంటికి ఏమాత్రం బరువు అనిపించడం లేదు. నువ్వు చాలా గ్రేట్ చిచ్చు. ఈ ఐడియా భలే ఉంది. అమ్మయ్య, ఇప్పుడు నా ఈకలకు ఎలాంటి మురికి అంటదు. బరువు మోసే పనే తప్పుతుంది. నేను కూడా నా సిలిండర్ని ఇలాగే దొర్లించుకుంటూ తీసుకెళ్తాను. సబాష్ చిచ్చు, నీ బుద్ధి బలం ముందు ఏ కష్టాన్నైనా చిన్నదిగా మారిపోతుంది. నీ బుద్ధి బలం ముందు ఏ కష్టమైనా చిన్నదిగా మారిపోతుంది. రండి పక్షులారా, అందరూ తమ సిలిండర్లను ఈ చెక్క దొంగల మీద పెట్టుకుని గ్యాస్ బండి దగ్గరికి వెళ్దాం. ఊరి పక్షులన్నీ ఎంతో ఉత్సాహంగా, ఎలాంటి శ్రమ లేకుండా తమ ఖాళీ సిలిండర్లను ఆ చెక్క దొంగల మీద నెట్టుకుంటూ అడవి చివర ఉన్న గ్యాస్ బండి దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ ఖాళీ సిలిండర్లిచ్చి నిండు సిలిండర్లు తీసుకున్నారు. మళ్ళీ ఆ నిండు సిలిండర్లను కూడా అదే విధంగా చెక్క దొంగల మీద సులభంగా దొర్లించుకుంటూ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇదిగో నా ఇల్లు వచ్చేసింది. చాలా చాలా కృతజ్ఞతలు చిచ్చు. నీ తెలివి వల్లే ఈ రోజు మన ఊరి పక్షుల కష్టం తీరింది. పదపుచ్చి, మనం ఇల్లుకి వెళ్ళి ఆ అన్నం పూర్తి చేద్దాం. అమ్మా, చిచ్చు అత్త చాలా మంచిదమ్మా. ఇప్పుడు నేను కడుపు నిండా తింటానమ్మా. నువ్వు త్వరగా వంట చెయ్యమ్మా. తుని తన ఇల్లు లోపల కొత్త గ్యాస్ సిలిండర్ బిగించి స్టవ్ వెలిగించగానే అందమైన నీలం రంగు మంట వచ్చింది. వంట చాలా త్వరగా పూర్తయింది. ఆహా, నా ఇంట్లో కూడా వంట పూర్తయింది. నా తెల్లటి ఈకలకు ఒక్క మసి మరక కూడా అంటలేదు. నా ఒళ్ళు నొప్పులు పుట్టలేదు. నా అందం సురక్షితంగా ఉంది. థ్యాంక్ యూ చిచ్చు. మా బన్ను కూడా కడుపు నిండా తిన్నాడు. ఇక వాడికి ఎలాంటి బాధ లేదు. మరందరి కష్టం ఈ రోజు చిచ్చు వల్లే తీరింది. కండబలం కంటే బుద్ధి బలం గొప్పదని నువ్వు మళ్ళీ నిరూపించావు చిచ్చు. నీకు మన ఊరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు మహిగారు. మనం బరువుని చూసి భయపడకూడదు. దాన్ని ఎలా సులభంగా దాటాలో ఆలోచించాలి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆలోచించి సహాయం చేయడమే నా ధర్మం. పక్షులన్నీ ఆ రోజు మధ్యాహ్నం తమ కొత్త గ్యాస్ సిలిండర్ల మీద వండిన రుచికరమైన ఆహారాన్ని కడుపు నిండా తిన్నాయి. ఎవరి ఈకలు పాడవలేదు. ఎవరి ఒళ్ళు నొప్పులు పుట్టలేదు. చిచ్చుకాకి తెలివిని ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, ఎంత పెద్ద సమస్యకైనా తెలివిగా ఆలోచిస్తే సులభమైన పరిష్కారం దొరుకుతుంది. కండబలం కంటే బుద్ధి బలం ఎప్పుడూ. పక్షుల గ్రామం. అది వేసవికాలం ప్రారంభం. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయల ధర ఆకాశాన్ని తాకుతుంది. కిలో ఉల్లిపాయలు 10 రూపాయలు దాటిపోయాయి. పక్షులన్నీ ఉల్లిపాయ కొనాలంటేనే భయపడిపోతున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి ముందు కూర్చుని కూరగాయల్ని కోస్తుంది. బుజ్జి పిచ్చుక పక్కన కూర్చుని ఇంటి ఖర్చుల పుస్తకం రాస్తుంది. అమ్మా, ఈ నెల బడ్జెట్ చూస్తుంటే భయమేస్తోంది. ఉల్లిపాయల కోసమే సగం డబ్బులు అయిపోతున్నాయి. నిన్న నాన్న పంపిన డబ్బుల్లో 500 రూపాయలు ఉల్లిపాయలకి అయిపోయాయి. మనం ఇకపై ఉల్లిపాయలు లేకుండానే వండుకుందామా? సాంబార్లో ముల్లంగాయిద్దాము. అమ్మో, ఉల్లిపాయ లేని సాంబార్, ఉప్పు లేని పప్పు లాంటిది నాకు బాగోదు. మా ఫ్రెండ్స్ కూడా లంచ్ బాక్స్లో ఉల్లిపాయ పకోడీలు తేవడం మానేశారు. అప్పుడే అక్కడికి చోటు చిలుకొచ్చింది. ఆమె ముఖం విచారంగా ఉంది. తుని, కొంచెం ఉల్లిపాయ ఉంటే ఇస్తావా? మా ఆయన ఉల్లిపాయ దోశ అడిగారు. ఇంట్లో ఉల్లిపాయ లేదు. ఉత్త దోశ వేస్తే అడిగారు. ప్లీజ్. నా దగ్గర కూడా 2 ఉన్నాయి చోటు. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. మన పెరట్లో కొంచెం ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ మనమే ఉల్లిపాయలు పండిద్దాం. వ్యవసాయమా? మన వల్ల అవుతుందా తుని? దానికి చాలా ఓపిక కావాలి. కష్టపడితే కానిదేముంది. ఈ రోజు సాయంత్రం మహిగారి దగ్గరికెళ్ళి విత్తనాలు తెద్దాం. ఆయన దగ్గర మంచి విత్తనాలుంటాయి. సొంతంగా పండించుకుంటే డబ్బు ఆదా, ఆరోగ్యం కూడా. పక్కింటి చిచ్చుకాకి తన కిటికీలో నుండి ఇదంతా వింటోంది. ఆమె కళ్ళు మెరిశాయి. పక్కనే చిన్నుకాకి హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చిచ్చుకాకి తనలో తాను, ఆహా,
తుని ఉల్లిపాయలు పండిస్తుందా? కిలో 100 రూపాయలు అంటే ఒక బస్తా పండిస్తే నేను కోటీశ్వరరాళ్ళని అయిపోతాను. నేను కూడా వ్యవసాయం చేస్తాను, కానీ ఆ తునిలాగా మట్టిలో చేతులు పెట్టి కష్టపడను. నా దగ్గర స్మార్ట్ పార్కింగ్ ఐడియా ఉంది. ఏంటమ్మా ఐడియా? ఉల్లిపాయల్ని జెరాక్స్ తీస్తావా లేక ప్లాస్టిక్ ఉల్లిపాయలు అమ్ముతావా? నార్మీరా, జెరాక్స్ కాదు. విను, ఉల్లిపాయకు వస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, అది నాకు నచ్చదు. జనాలు ఏడుస్తూ వంట చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను స్వీట్ ఆనియన్స్ ని పండిస్తాను. అప్పుడు జనాలు ఎగబడి మరి కొంటారు. ఉల్లిపాయలు స్వీట్ గా ఎలా ఉంటాయమ్మా? అవి ఘాటుగా ఉండాలి కదా. అదేరా నా టెక్నిక్. మట్టిలో పంచదార, తేనె కలిపి దాంతో పాటు మంచి వాసన రావడానికి సెంట్ కూడా పోస్తాను. అప్పుడు ఉల్లిపాయలు ఘాటుగా ఉండవు, గులాబీ వాసన వస్తాయి. కట్ చేస్తే ఏడుపు రాదు, నవ్వు వస్తుంది. ఇల్లంతా సువాసనలు వస్తాయి. దీన్ని అరోమా ఆనియన్స్ అంటారు. అమ్మా, ఇది సైన్స్ కి అందని ప్రయోగంలో ఉంది. సెంటు పోస్తే ఉల్లిపాయలు చచ్చిపోతాయి. నాన్నకు తెలిస్తే చంపేస్తారమ్మా. ఆ సైన్స్ కి అందదు, కేవలం కాకలకి అందుతుంది. ఇది అరోమా థెరపీ పార్కింగ్. పద, మన పని మొదలు పెడదాం. నా పాత సెంటు సీసాలు ఎక్కడున్నాయో వెతుకో. మరుసటి రోజు తుని పిచ్చుక తన పెరట్లో మట్టిని తవ్వి సహజ ఎరువు వేసి చాలా శ్రద్ధగా ఉల్లిపాయ విత్తనాలు చల్లుతోంది. ఆమెకు బుజ్జి చోటు చిలుక సాయం చేస్తున్నారు. అమ్మా, ఈ మట్టి వాసన బాగుంది. మనం రోజుకి 2 సార్లు నీళ్లు పోయాలి కదా. అవును బుజ్జి, ప్రేమగా చూసుకుంటేనే పంట పండుతుంది. మరోవైపు చిచ్చుకాకి తన ఇంటి వెనుక హడావడి చేస్తోంది. ఆమె మట్టిని తవ్వడం లేదు, వంటింట్లో ఉన్న కొన్ని ముదిరిన ఉల్లిపాయలను తెచ్చి మట్టిలో గుచ్చేస్తుంది. మరే చిన్నగా ఆ పంచదార డబ్బా తీసుకురారా. అలాగే నా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న పెద్ద సెంటు బాటిల్ని కూడా తెచ్చేయి. జాస్మిన్ ఫ్లేవర్ బాగుంటుంది. చిన్నుకాకి అయిష్టంగానే తెస్తూ, అమ్మా, ఈ సెంటు చాలా కాస్ట్లీ. దాన్ని మట్టిలో పోస్తావా? ఇది వృధా ఖర్చు. పెట్టుబడి పెట్టంతే లాభం లేదురా. రాదురా, పోయి. ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉల్లిపాయలు అవ్వబోతున్నాయి. మనం ఈ ఎక్స్పోర్ట్ కూడా చేద్దాం. చిచ్చుకాకి ఒక బకెట్ నీళ్లలో కిలో పంచదార, ఒక బాటిల్ సెంటు కలిపింది. ఆ నీళ్లను ఉల్లిపాయల మీద పోసింది. ఆహా, వాసన చూడ, ఇల్లంతా మల్లెపూల తోటలా ఉంది. నా ఉల్లిపాయలు చరిత్ర సృష్టిస్తాయి. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో వస్తుంది. అమ్మా, పేపర్లో ఫోటో సంగతి ఏమో కానీ ఈ పంచదార నీళ్ళకి ఇల్లంతా చీకటిగా ఉంది. కొన్ని వారాలు గడిచాయి. తుని పిచ్చుక తోటలో చిన్న చిన్న ఉల్లికాడలు మొలకెత్తాయి. అవి పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయి. తుని వాటికి రోజు నీళ్లు పోస్తూ కలుపు మొక్కలు తీస్తోంది. మహీగ్రద్ద గారు వచ్చి చూసి మెచ్చుకున్నారు. సబాష్ తుని, నీ తోట చాలా బాగుంది. సరైన పద్ధతిలో చేస్తున్నావు. కాని చిచ్చుకాకి తోట పరిస్థితి వేరేలా ఉంది. అక్కడ ఒక్క మొక్క కూడా రాలేదు. పైగా వింత వాసనొస్తుంది. చిన్నుకాకి ముక్కు మూసుకొని, అమ్మో, మన తోటలో నుండి వింత వాసన వస్తుంది. సెంటు వాసన పోయి ఏదో కుళ్ళిన వాసన వస్తుంది. ఎవరో సాక్సులు ఉతకకుండా పారేసినట్టుంది. అది ఫెర్మెంటేషన్ రా. ఉల్లిపాయలు పక్వానికి వస్తున్నాయి. అది మంచి వాసన. నీకు జలుబు చేసి ఉంటుందిలే. ఉండు, వెళ్ళి చూద్దాం. వాళ్ళు తోటలోకి వెళ్లారు. అక్కడ దృశ్యాన్ని చూసి చిచ్చుకాకి షాక్ అయింది. ఆమె పోసిన పంచదార నీళ్ల వల్ల మట్టంతా నల్లగా మారిపోయింది. ఉల్లిపాయలు మెత్తబడిపోయాయి. ఏంటిది, మొక్కలు రాలేదు, పైగా ఉల్లిపాయలు మెత్తగా అయ్యాయి. అమ్మో, మనం పంచదార పాకం పోసాం కదా, అవి ఉల్లిపాయ జామ్ అయిపోయినట్టున్నాయి. నార్మయ్యరా, అవి లోపల పెరుగుతున్నాయి, బయటకు రావడానికి సిగ్గుపడుతున్నాయి అంతే. ఇంకొన్ని రోజులు ఆగితే అవి బయటకు వస్తాయి. పంట చేతికొచ్చే సమయం. తుని పిచ్చుక తోటలో ఉల్లిపాయలు చాలా బాగా ఊరాయి. ఆమె వాటిని తవ్వి తీసింది. ఎర్రటి గుండ్రని పెద్ద ఉల్లిపాయలొచ్చాయి. మహీగ్రద్ద, లూసీ పౌరం, కుహుబాతు ఇంకా చోటు చిలుక అందరూ చూడ్డానికొచ్చారు. వావ్ తుని, అద్భుతం. నీ కష్టం ఫలించింది. ఇవి బజార్లో దొరికే వాటికంటే చాలా బాగున్నాయి. రంగు చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. నాకొక కిలో ఇస్తావా తుని? బయట 100 రూపాయలు. నువ్వెంతకిస్తావు? మన ఊరి వాళ్ళకి 50 రూపాయలే. లాభం తక్కువైనా పర్లేదు, అందరూ తినాలి కదా. అందరూ సంతోషంగా తుని దగ్గర ఉల్లిపాయలు కొంటున్నారు. ఇదంతా చూస్తున్న చిచ్చుకాకి అసూయ పుట్టింది. ఆమె అటూ ఇటూ చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆగండి ఆగండి ఆగండి, తొందరపడకండి. తోని ఉల్లిపాయలు పాత మోడలు. నా దగ్గర స్పెషల్ ఉల్లిపాయలు ఉన్నాయి, సుగంధ ఉల్లిపాయలు. అవి తింటే నోరు కూడా వాసన రాదు, కట్ చేస్తే ఏడుపు రాదు. రేపు ఉదయం నా సేల్ మొదలవుతుంది. అందరూ నా దగ్గరికి రావాలి. ధర 150 రూపాయలు. నిజమా చిచ్చు? ఉల్లిపాయ వాసన రాదా? అయితే నేను నీ దగ్గరే కొంటాను. నాకు ఉల్లిపాయ వాసన అంటే పడదు. అంటే ఉల్లిపాయ ఐస్ క్రీమ్ లా ఉంటుందా? అవునరా, తీయగా ఉంటుంది. రేపురా. కుహుబాతు ఒక డాక్టర్. చిచ్చు, నువ్వేమో తేడా చేస్తున్నావు.
ఉల్లిపాయ స్వభావం ఘాటు, దాన్ని మారిస్తే ఆరోగ్యం పాడవుతుంది. మీ డాక్టర్కి పాత చింతకాయ పచ్చడి తప్ప కొత్తవి తెలియలే. రేపొచ్చి చూడండి. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి తన తోటలో తవ్వడం మొదలుపెట్టింది. ఊరి జనమంతా బయట వెయిట్ చేస్తున్నారు. చిచ్చు చేతిలో పెద్ద గడ్డపారుంది. ఆవరి చిన్నగా సంచలు రెడీగా పెట్టరా, మన నిధిని బయటకు తీద్దాం. మహిగారు, మీరు ఫస్ట్ కస్టమర్. చిచ్చుకాకి మట్టిని తవ్వింది. కానీ అక్కడ ఉల్లిపాయలు లేవు. కేవలం నల్లటి ముద్దగా మారిన కుళ్ళిన పదార్థం మాత్రమే ఉంది. పంచదార సెంటు వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి అవి పూర్తిగా కుళ్ళిపోయాయి. చిచ్చుకాకి ఒక కుళ్ళిన ఉల్లిపాయను పైకి తీస్తూ, ఇదేంటి, నా ఉల్లిపాయ నల్లగా మారిపోయింది. ఇది బ్లాక్ ఆనియనా? అరుదైన రకమా? అమెరికాలో ఇలాగే ఉంటాయా? ఆ కుళ్ళిన ఉల్లిపాయ నుండి భయంకరమైన దుర్వాసన వచ్చింది. అది సెంటు వాసన కాదు, మురుగు కాలువ వాసన. బయట ఉన్న పక్షులన్నీ ముక్కులు మూసుకున్నాయి. బాబోయ్, ఏంటా కంపు? చిచ్చు, నువ్వు బాంబులు పడ్డించావా? నా ముక్కు పడిపోతుంది. ఇవేనా సుగంధ ఉల్లిపాయలు? ఇవి ఉల్లిపాయలు కాదు, విష పదార్థాలు. వీటిని తింటే హాస్పిటల్ గ్యారంటీ. వీటి మీద ఈగలు కూడా వాలడం లేదు చూడు. చిచ్చుకాకి ఏడుపు ముఖంతో అది చేతులు పట్టుకుని, అయ్యా, నా పంచదార, నా సెంటు అన్ని వృధా అయిపోయాయి. నా ఉల్లిపాయలు హల్వాలా అయిపోయాయి. ఎందుకు ఇలా జరిగింది? నేను ముందే చెప్పాను కదా చిచ్చు, మొక్కలకి నీళ్లు ఎరువులు కావాలి కానీ సెంటు పంచదార కాదు. నువ్వు వేసిన పంచదార వల్ల అవి భూమిలోనే కుళ్ళిపోయాయి. నీ అతి తెలివి వల్ల నీ పంట నాశనం అయిపోయింది. నేను ముందే చెప్పాను కదమ్మా, ఉల్లిపాయకి సెంటు కొడితే అది ఉల్లిపాయ అవ్వదు, చెత్త పుట్ట అవుతుంది అని. ఇప్పుడు ఈ నల్ల ముద్దని ఏం చేసుకుంటాం? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అత్త, దాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకో. సెంటు వాసన రాకపోయినా స్కిన్ గ్లో వస్తుంది. అందరూ పగలబడి నవ్వారు. చిచ్చుకాకి పరువు పోయింది. ఆమె ఆ కుళ్ళిన ఉల్లిపాయలను దూరంగా పారేసింది. తుని పిచ్చుక జాలిపడి చిచ్చు దగ్గరకొచ్చింది. చిచ్చు, బాధపడకు. వ్యవసాయం అంటే ప్రయోగాలు కాదు, ప్రకృతిని అర్థం చేసుకోవడం. ఉల్లిపాయకి ఘాటే అందం. దాన్ని మార్చాలని చూస్తే ఇలాగే ఉంటుంది. రా, నా దగ్గర కొన్ని ఉల్లిపాయలున్నాయి, తీసుకెళ్ళు, సాంబార్ చేసుకో. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, థ్యాంక్స్ తోనే, కానీ నాకు ఒక డౌట్. నువ్వు మట్టిలో ఏం వేసావు? బంగారం వేసావా, డైమండ్స్ వేసావా? ఎందుకింత బాగా వచ్చాయి? లేదు చిచ్చు, కేవలం సహజ ఎరువు, నీళ్లు వేశాను అంతే. ప్రేమగా చూసుకున్నాను. చ, పేడ వేస్తే పంట పండిందా? నేను ఖరీదైన సెంటు వేస్తే పాడైందా? నా ప్రకృతికి టేస్ట్ లేదు, కానీ నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు పంటలతో ఆటలాడను. ప్రకృతికి టేస్ట్ ఉంది చిచ్చు, నీకే కామన్ సెన్స్ లేదు. ఇప్పటికైనా నేర్చుకో. సరే, ఇప్పుడు తుని ఉల్లిపాయలతో ఏం చేద్దాం? ఏముంది, పకోడీలు వేద్దాం. నేను పిండి కలుపుతాను, తుని ఉల్లిపాయలు కోస్తుంది. అందరూ భయంతో, వద్దు బాబోయ్, నువ్వు పిండిలో మళ్ళీ సెంటు కలుపువు కదా. లేదులే, ప్రామిస్. అందరూ నవ్వారు. తుని పండించిన ఉల్లిపాయలతో ఆ రోజు ఊరందరికీ వేడివేడి ఉల్లిపాయ పకోడీలు చేసి పెట్టింది. చిన్నుకాకి పకోడీ తింటూ, ఓ, తుని ఆంటీ పకోడీ సూపర్. అమ్మా, నువ్వు కూడా ఇలాంటి పకోడీ చెయ్యి, కానీ ప్లీజ్ అందులో చాక్లెట్ కలపకే, నార్మల్ గా చెయ్యి. సరేరా, ఈసారికి మామూలుగానే తిందాం. నా సెంటు బాటిల్ ఎలాగో అయిపోయిందిగా. అలా తుని కష్టం ఫలించింది. చిచ్చు ఆది తెలివి బెడిసి కొట్టింది. కాని ఊరందరికీ కమ్మని పకోడీలు దొరికాయి. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని మార్చాలని చూడకూడదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. షార్ట్ కట్స్ ఎప్పుడూ ప్రమాదమే.